బాలకృష్ణ బాగున్నాయి ముందు వస్తారు తినో తినో బాలకృష్ణ బాగున్నాయి వచ్చేది వెనక శివ అక్కడ చేద్దా రా శివ లోపల లోపల దగ్గర ముందుకు రా వచ్చాను బీజేపీ జనసేన తెలుగుదేశం పాశం సునీల్ కుమార్ గారిని సాధారణంగా నేను వేదికపైకి చంద్రబాబు గారు జిల్లా అధ్యక్షులు జనసేన ఆఫీసు చిన్నదన్న ఇంకోసారి కార్యాలయం ప్రారంభం రోజే కార్పొరేట్ దగ్గరికి రావడం మనందరూ కూడా సంతోషం. మరొక సమావేశాన్ని మనం ఈ రోజు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మండలం నుంచి ముఖ్యమైన వాళ్ళు అధ్యక్షులు ఆ స్థాయి మాత్రం వచ్చారు. అందరినీ కూడా బట్టి మళ్ళీ ఇంకో సమావేశం పెట్టుకుందాం. సో నేను మాట్లాడుతున్న దాన్ని నేను పూర్తి చేస్తా, తర్వాత కంటిన్యూ చేస్తారు. ఏదైతే మనం ఇందాకటి వరకు అనుకున్నామో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా మన ముందర పెట్టుకొని ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా మన మిత్రపక్షాల అభ్యర్థిగా ఉన్నటువంటి పాశం సునీల్ కుమార్ గారిని అఖండమైనటువంటి మెజారిటీతో నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఎన్నికల తర్వాత మళ్ళీ సునీల్ అన్న మన మీటింగ్ పెట్టి ఒక్కొక్క బీజేపీ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిలాగా పనిచేశాడని చెప్పేసి మనందరికీ కూడా చెప్పాలి. ఆ విధంగా నేను పోతును ఒక్కొక్క కార్యకర్త 100 మందితో సమానం అని మనం ఎట్లయితే అనుకుంటామో దాన్ని ఈరోజు మనం పని రూపంలో చూపించి సో తెలుగుదేశం అభ్యర్థిగా మన బీజేపీ మరియు జనసేన మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి సునీల్ అన్నని మనందరం కూడా గెలిపించి అసెంబ్లీకి పంపించాలి. ఆ విధంగా మనందరం కూడా పనిచేద్దామని చెప్పేసి సురేష్ అన్న ఈరోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి పురుషోత్తమ రెడ్డి గారు కన్వీనర్గా ఏర్పాటు చేయడము, అలాగే ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసినటువంటి పూర్వ అధ్యక్షులు మరియు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు మన బాలన్న గారికి, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ జనసేన చంద్రశేఖర్ గారికి, అలాగే కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ మన సురేంద్ర రెడ్డి గారికి చెప్తాను. తర్వాత మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోటేశ్వరరావు గారు, మన జిల్లా ఎగ్జిక్యూటివ్ కోర్ కమిటీ సభ్యులు గిరీంద్ర గారికి, మన ఉపాధ్యక్షులు
జిల్లా ఉపాధ్యక్షులు భైరప్ప గారు, మా సెక్రటరీ బిందురెడ్డి గారు, తర్వాత స్టేట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు, మిగతా ఇక్కడ వచ్చేటువంటి ఇతర ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు, శ్రీనివాసులు గారు, వెంకటేశ్వరరాజు గారు, అధ్యక్షులు, నాయకులు, కన్వీనర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మనం 5 సంవత్సరాల నుంచి ఏ పని కోసమైతే మనం పోరాటం చేస్తున్నామో, ఏ లక్ష్యంతో అయితే మన పార్టీ పనిచేస్తుందో, నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యంతో అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకురావాలి, ప్రపంచంలో నంబర్ 1 తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారో, ఇప్పుడు మనం కరెక్ట్గా అదే సమయంలో ఆ లక్ష్యంతో మొదటి అడుగుల్లో ప్రారంభంలో ఉన్నాము. ఎప్పుడైతే మనకి ఈ లక్ష్యం పూర్తి అవుతుంది, 370 సొంతంగా మనకి పార్లమెంట్ రావాలని, 400 పైన ఎన్డీఏ మిత్రపక్షంతో రావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ 370 అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. 370 అధికారం మనకి కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 అజెండాలు లేకుండా ఒకే దేశం భారతదేశంలో కాశ్మీరు అంతర్భాగము, ఇది అంతా కూడా కలిపి ఒకే దేశమని దానికోసం నినదించి ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో నుంచి కాశ్మీర్లోకి అడుగుపెట్టిన రోజు, ఆ రోజు వారిని అరెస్ట్ చేసి ఆ తర్వాత వారు జైల్లో ఉండగానే మరణించడం జరిగింది. దాని మీద ఇప్పటికీ కూడా దాని యొక్క విషయాలు బయటికి రాలేదు. అటువంటి బలిదానాలు ఎన్నో జరిగాయి. వారి బలిదానానికి గుర్తుగా 370 అధికారులను రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా చెప్పడం జరిగింది. దాన్ని చేయడం కూడా జరిగింది. సో అట్లాగా ఈరోజు కూడా మనకి ఈ 370 అనే దానికి ఒక పెద్ద సెంటిమెంట్ కూడా మనకి యాడ్ చేసి పడింది. సో కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని 370 స్థానాలు మనకి రావాలని, అందులో తిరుపతి స్థానం కూడా మనం తప్పనిసరిగా, ఇందాక మన సోదరులు దాని గురించి నొక్కి ఒక్కానిచ్చారు, తప్పనిసరిగా మనం తిరుపతి నుంచి 370లో మన తిరుపతి ఎంపీ కూడా ఒకరు ఉండాలని చెప్పి తెలియజేశారు. కాబట్టి దానికి మనం అందరం కూడా పనిచేస్తాము. అంతేకాకుండా ఇక్కడ మనకి 7 అసెంబ్లీ స్థానాల్లో మనము ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా మనమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే నిలబడ్డారు. నరేంద్ర మోడీ గారే ఇక్కడ పనిచేస్తున్నారు, అమిత్ షా గారే ఇక్కడ పనిచేస్తున్నారు. మన నాయకులంతా ఉండాలనే ఉద్దేశంతోనే మనం పనిచేయాలి. ఈరోజు పాసం సునీల్ గారు ఇక్కడికి రావడము, తెలుగుదేశం అభ్యర్థిగా మనకి జాతీయ పార్టీ ఇచ్చినటువంటి సూచన, మనము అందరము కలిసి పనిచేయాలి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి లక్ష్యంతో మనకి ఇచ్చారు. అదే లక్ష్యంతో మన కార్యకర్తలు అందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 100 అన్నారు. నిజంగా 100 కాదు, 1000 మంది అయినా కూడా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొనలేము అని బయట ఉన్నటువంటి ఒక నానుడి. దానికి చక్కగా మనం అందరం కూడా పనిచేసి ప్రతి ఒక్కరూ ఒక నరేంద్ర మోడీ గారి లాగా అనుకొని మనము ఈ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పాసం సునీల్ గారిని అత్యంత అద్భుతమైనటువంటి ఒక మెజారిటీతో మనం గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రం అంతా కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ పార్టీ ఉందో, ఈ పార్టీ సొంత లక్ష్యాలతో, సొంత కుటుంబం కోసము, సొంత మనుషుల కోసం పనిచేసే పార్టీ. మన పార్టీ దేశం యొక్క లక్ష్యం కోసము, దేశం యొక్క అభివృద్ధి కోసము, ప్రపంచ దేశాల్లో అవసరమైతే మన దేశము గైడ్ చేసేదానికి సరిపడే విధంగా గురుస్థానంలో ఈ భారతదేశాన్ని నిలపాలని ఒక లక్ష్యంతో మన ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి అమృత కాలంలో మనం ఉన్నాము. ఈ 75 నుంచి 100 సంవత్సరాలు 2047కి మన ప్రపంచంలో నంబర్ 1 కావాలని లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి మనందరము కూడా అదే లక్ష్యంతో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో పనిచేస్తాం. మనం సునీల్ కుమార్ గారిని మనం గెలిపించుకుందాం. నమస్తే, ధన్యవాదాలు. అదేవిధంగా అభ్యర్థి ఒకరు 3 కండవాలు వేసుకుంటే చాలు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, జనసేన పెద్దలు కోర్ కమిటీ సభ్యులు గిరన్న 2 నిమిషాలు మాట్లాడు. అదేవిధంగా నియోజకవర్గ అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుషోత్తమ్ రెడ్డి గారికి, పెద్దలు జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారికి, అన్న సీనియర్ బీజేపీ లీడరు, మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మా సురేష్ గారికి, అలాగే పెద్దలు ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, గిరన్న గారికి, అలాగే మా జనసేన పార్లమెంట్ నాయకులు ఇన్ఛార్జి మా చంద్ర గారికి,
అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, సురేంద్ర గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు బాలన్న గారికి, రాజు గారికి, పురుషోత్తం గారికి, అలాగే మా కోటన్న గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గారికి, అలాగే గిరన్న గారికి, అలాగే బిందమ్మకి, మా భైరప్పకి సీట్ నేను తీసుకున్నాను. అందరు పెద్దలందరికీ, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గం నుండి నన్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలని నేను అర్థిస్తున్నాను. ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కాంబినేషన్ సూపర్ హిట్, డూపర్ హిట్ అని చెప్పి అందరూ మంచి నిర్ణయానికి మా నాయకుడు వచ్చాడు. ఎందువల్లంటే జనసేనతో పొత్తు ఒక విధమైన లాభం అంటే బీజేపీ పొత్తు ఇంకో విధమైన లాభం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని, అలాగే రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం పార్టీ ఏర్పడాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మంచి కలయిక జరిగింది. ఇదే గెలుపుకి నాందని చెప్పి తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టు 400 సీట్లు ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమికి వచ్చేది ఖాయం. దాంట్లో ఏమి రెండో మాట్లాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అంటే మధ్యలో చిన్న చిన్న అవంతరాలు ఏర్పడి మనం విడిపోయాం తప్ప ఎప్పుడు కూడా మేము మీ మేమైతే వేరే వాళ్ళం కాదు. మేమైతే చాలా ఆశించాం, ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పా, పార్టీలో కూడా చెప్పా, మనం రేపు గెలవాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అవసరము. ఎందుకంటే కొన్నిసారి ఇబ్బంది పడ్డాం, అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కేటగానే తెలుసు కొన్నిసారి ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం. ఈసారి అందరం జనసేన యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద గూడూరులో అయితే ఇంకా ఉత్సాహంగా మంచి మిత్రులు ఈరోజు మాతో కలిసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరం కలిసి పనిచేద్దాం. గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా అన్ని ప్రతి దాంట్లో కూడా కలిసి షేర్ చేసుకున్నాం కూడా తెలియజేస్తూ ఈరోజు పార్టీ కార్యాలయం మొట్టమొదట ఇక్కడ ఓపెన్ చేశారు. అలాగే మరొకసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు. చాలా సంతోషం. ఖచ్చితంగా మీరు కూడా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని జనసేనలో కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సార్ వచ్చి ఉమ్మడి ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా అందరినీ కోరుతున్నాం, అధ్యక్షులు గారు కూడా. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. మీరు మేము అనుకునే 2 నెలల్లో అందరూ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం అంతే. అలాగే పార్లమెంట్కి కూడా ఈరోజు రేపు బీజేపీ అభ్యర్థి ఖరారు కాబోతున్నారు. కాబట్టి ఆయన ఖరారు అయిన తర్వాత మేము కూడా వ్యాన్ల పైన ఫోటోలు కానివ్వండి, మోడీ గారి ఫోటోలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫోటోలు కానివ్వండి, ఎంపీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళ యొక్క పాంప్లెట్ కానివ్వండి అన్నీ వేసుకొని ముందుకెళ్తాము. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా కష్టపడి పనిచేస్తే విజయం మందే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా దయచేసి సహకరించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అందరం కూడా అన్యాయం అయిపోయినాం. ఎవరు కూడా బతికే పరిస్థితి లేదు. ఈసారి కానీ మళ్ళీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అందరం కూడా ఇక్కడ ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉదాహరణకి గూడూరు నియోజకవర్గంలో సంపదలకి, ఖనిజ సంపదలకి పుట్టినిల్లు ఈ గూడూరు నియోజకవర్గం. సిలికా శాండ్ కానివ్వండి, వాటి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, చివరికి మున్సిపాలిటీ చెట్లు కూడా కొట్టేసుకుని అమ్ముకున్నారు. ఇప్పుడు అయిపోయిందని అది కూడా కొట్టేసి అమ్మే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ విజ్ఞానాన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేయాలి. మనం ఎలక్షన్ కోడ్ ఇచ్చినాక ఇంకా కూడా వాళ్ళు వాకాడు మెట్లో ఇంకా ఇసుకెత్తే కార్యక్రమం జరుగుతూ ఉంది. చేతిగా మొత్తం చేసుకుంటూ పోతున్నారు. అలాగే క్వార్జ్ అదే విధంగా ఉంది, సిలికా అదే విధంగా ఉంది. మనం ఎన్ని మాట్లాడినా మనపైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప వాళ్ళు ఏమో మొదటిదాకా కట్టే చేశారు. అలాగే పోలీసు వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళు అడుగులు మూడులతో ఉన్నారు ఈ పోలీస్ వ్యవస్థ. ఆ విషయం కూడా 3 పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కాబట్టి వాళ్ళు కూడా మనం కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అందరూ ఒకటి ఉంటే వాళ్ళు కూడా మనం ఏం చేయలేరు. మనం న్యాయం పక్కపోతున్నాం, చట్టం ప్రకారం పోతున్నాం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనం పోతున్నాం. వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పోతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం గొప్పదా లేదా రాజారెడ్డి రాజ్యాంగం గొప్పదా అని రేపు రాబోయే 2 నెలల్లో ప్రజలు తీర్పించే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి
ఎంపీగా పుష్పం గుర్తు, అలాగే ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి నాయకులు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు అందరితో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా అయితే మన సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే దయాకర్ రెడ్డి గారు అప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. చాలా అన్ని విధాలుగా మాకు సహకరించారు అప్పుడు పొత్తులో ఉన్నప్పుడు. అలాగే మన సురేంద్ర అన్న మెయిన్గా చెప్పుకోవాలంటే పురుషోత్తమ్ రెడ్డి గారు ఈరోజు మన గూడూరు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అలాగే టౌన్లోకి వచ్చి బాలకృష్ణ నాయుడు, గాలి ప్రకాష్ నాయుడు, మనోజు, బిందురెడ్డి గారు అందరూ కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు మేము అన్నింటిలో కలిసి చేసాము. ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసాయి కాబట్టి 400 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంపీ సీట్లు, అలాగే గూడూరు నియోజకవర్గం పెద్ద భారీ మెజార్టీతో గెలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామ స్థాయిలో ఇప్పటికే మేము బీజేపీతో వస్తున్నాం కాబట్టి చాలా రోజుల నుంచి వాళ్ళందరూ మాకు టచ్లో లేకుండా ఎప్పుడూ చాలామంది చిలకూరు సింగంతో కావచ్చు, చాలామంది మేము కలిసి పనిచేస్తున్నాము ఎంపీ ఎలక్షన్ అప్పుడు. అలాగే టీడీపీ వాళ్ళతో కూడా ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నాము. ఒకసారి మళ్ళీ దయాకరణ ఆధ్వర్యంలో మన పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ కలుసుకొని ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో ముందుకెళ్ళి ఖచ్చితంగా నరేంద్ర మోడీ మరోసారి పీఎంఓ చేసుకొని ఇక్కడ గూడూరులో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, అలాగే భైరప్పన్న కూడా పేరు మర్చిపోయిన భైరప్పన్న, ఇంకా 10 మంది పేరు మర్చిపోయింటే ఏమనుకోవద్దు. మెయిన్గా అయితే మాకు బీజేపీ అంటే సురేంద్ర అన్న మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గుర్తొచ్చేది. తర్వాత దయాకర్ అన్న నియోజకవర్గంలో అయితే ఒక టైంలో పీక్స్కి వచ్చి మళ్ళీ పడిపోయిన నోడా డైరెక్ట్ అయిన తర్వాత ప్రతి దగ్గర చేశారు. బీజేపీ కన్వీనర్ ఎలా చేశారు. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, అలాగే సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పురుషోత్తమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి విజయాన్ని మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్, జై శ్రీరామ్. కూటమి యొక్క అభ్యర్థి, మన యొక్క ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క ముఖ్య నాయకులు తేగల చంద్రశేఖర్ అన్న గారికి, మన యొక్క కూటమికి సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఏదైతే మన యొక్క జాతీయ పార్టీ నాయకత్వం, రాష్ట్ర పార్టీ మనకు ఏదైతే సూచనలు ఇచ్చున్నారో ఆ సూచనల కోసం మనం గతంలో చాలామంది 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని పరమావధికి మనం పనిచేస్తుంటాం. మనం అందరం కూడా మళ్ళీ మరొకసారి మనకు ఎలక్షన్లో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఏదైతే మన పెద్దలు సూచన చేస్తున్నారో ఆ పెద్దల యొక్క సూచనల్ని మనం క్షేత్రస్థాయిలోకి పనిచేసి మన యొక్క పాత్ర ఏందనేది పోషించి ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో మనము ఒక అవకాశంగా మళ్ళీ మనకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనమందరం కూడా ఈ యొక్క ఏదైతే మనం అధికార పార్టీలో ఉంటే ఆ ప్రతిఫలాలు ఏదైతే అనుభవిస్తామో, పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మన సమస్యలు కావచ్చు, అన్నింటిని కూడా పరిష్కరించుకునే దానికి మనకు సునీల్ కుమార్ అన్న గారు అందుబాటులో ఉంటారని చెప్పని మనందరం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టిగా క్లాప్ కొట్టండి. ఒక్కొక్కరు దండం రాబట్టి మేడం నేను పంపిస్తాను. ఓకే ఫోటో
ఓకే కిరణ్ కిరణ్ కొంచెం మేడం ఒక్క నిమిషం చేతి అన్న ఓకే నా కొద్ది సైడ్ చెక్